Hello and welcome to SKB Shots. 6,155 days 18 ఏళ్ళు ఆర్సీబీకి చపాక్లో విజయం వచ్చి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్లో 2008లో ఒక అద్భుతమైన విక్టరీ సాధించారు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వీళ్ళందరూ ఉన్నప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో. ఆ తర్వాత మళ్ళీ చపాక్లో విజయం రాలేదు. అండ్ ఈసారి మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్ యూనిట్తో ఒక మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో చెన్నైలో సైలెన్స్ చేశారు. అండ్ అలాగే 2 అవే గేమ్స్ గెలుచుకొని చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఆర్సీబీ. అండ్ ఇది చాలా గట్టి చెక్కే చెన్నై సూపర్ కింగ్స్కి. ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈ మ్యాచ్లో నాకు బాగా నచ్చిన అంశాలు 2 ఉన్నాయి. మై టాప్ పిక్స్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. మై ఫస్ట్ పిక్ ఏంటంటే వెన్ సుయాష్ శర్మ కేమ్ ఆన్ టు బౌల్, అక్కడ దూబే అండ్ రచిన్ రవీంద్ర ఆడుతున్నప్పుడు వెన్ హీ బౌల్ దట్ ఓవర్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అక్కడ సిఎస్కే వాంటెడ్ టు యాక్సలరేట్. ఆ ఓవర్లో అటాక్ చేద్దాం అనుకున్నారు. ఐ థింక్ 11th or 12th ఓవర్ అది. ఆ ఓవర్లో అటాక్ చేద్దాం అనుకున్నారు. ఆ ఓవర్లో కనీసం 2 సిక్స్లు కొడదాం అనుకున్నారు. ఆ ఓవర్ నుంచి ఒక లాంచింగ్ ప్యాడ్ చేసుకుందాం అనుకున్నారు. దూబే ఆర్గ్యుబులీ చెన్నైస్ బెస్ట్ 6 హిట్టర్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా. అతన్ని అండ్ అలాగే ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్రని ఏమీ చేయలేకుండా అద్భుతమైన 6 బాల్ చేశాడు. దట్ ఫర్ మీ ఇస్ ద పిక్ ఆఫ్ ద డే. రెండోది వాజ్ ఇట్ స్టంపింగ్. ఆ స్టంపింగ్ ఎందుకు అంటే నాట్ బికాస్ ఏదో ఎంఎస్ ధోని ఏజ్ అది ఇదని విషయం కాదు, కానీ కీపింగ్ టెక్నికే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ విల్ ప్రాబ్లీ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ఎందుకంత డిఫరెంట్గా ఉంటుందో ఏదైనా సపరేట్ వీడియోలో. బట్ టక్కని చెప్పి ఎగిరిపోయింది. వేరే ఏ కీపర్ ఉన్నా కూడా ఫిల్ సాల్ట్ కాల్ అలా పైకి లేచింది, టక్కన కిందకి దిగిపోయేది, కిందకి దిగిన తర్వాత స్టంపింగ్ జరిగేది. సో దీస్ 2 స్టుడ్ అవుట్ ఫర్ మీ, అందుకే ముందే మెన్షన్ చేస్తున్నా. బట్ ద రియల్ గేమ్ చేంజింగ్ డిఫరెన్స్ వాజ్ ఆర్సీబీస్ క్యాప్టెన్. అందుకే నా ట్వీట్లో కూడా పెట్టా రజత్ పతిదార్ దట్స్ ద ట్వీట్ అని. ఎందుకంటే ఆ ట్వీట్లో చాలానే స్టోరీస్ ఉన్నాయి. రజత్ ద బ్యాటర్, రజత్ పతిదార్ డ్రాప్ ఛాన్సెస్, రజత్ ద క్యాప్టెన్, ఈయన 3 ఉన్నాయి అదే ట్వీట్లో. యూ స్టార్టెడ్ వెల్. ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీరు బాగా స్టార్ట్ చేశారు. వేర్ ఫిల్ సాల్ట్ యాక్చువల్లీ టుక్ ఆన్ ది అటాక్. విరాట్ కోహ్లీ వాజ్ స్ట్రగ్లింగ్, చాలా స్ట్రగుల్ అవుతూ కనిపించాడు. ఎక్కడ కూడా రన్స్ అనేవి రావట్లేదు. ఫిల్ సాల్ట్ స్టంప్ అవుట్ అయ్యాడు. దేవదత్ పడికల్ వచ్చి బాగా ఆడాడు. దెర్ వాజ్ ఎ టెంప్టేషన్ స్వప్నిల్ ఆడించాలా అని, బట్ దే వాంటెడ్ దేవదత్ ఇన్ ద మిడిల్. ఎందుకంటే దేవదత్ అక్కడ ఉన్నాడంటే కనుక రజత్ని, లివింగ్స్టన్ని ఒక మంచి పొజిషన్లో వాళ్ళ ఎంట్రీ పాయింట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి దేవదత్ని తెచ్చుకున్నారు. దేవదత్ బాగా వెళ్ళిపోయాడు. దెన్ రజత్ కేమ్ ఇన్. విరాట్ కోహ్లీకి పతిరనా బౌన్సర్ తలకు కొట్టేంత వరకు విరాట్ కోహ్లీ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ టైమింగ్. ఏమీ రావట్లేదు. ఒకే ఒక 4 వచ్చింది, అది కూడా అశ్విన్ ఫీల్డ్ చేస్తుంటే అది వచ్చేది కాదు. ఆ 4 మినహాయించి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఏమీ రాదు. ఆ కంకషన్ తర్వాత ఓ 6 ఒక 4 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొడదాం అనుకున్నాడు, అవుట్ అయ్యాడు. బట్ అక్కడ యాక్చువల్గా సిఎస్కే కూడా క్లోజ్ ద గేమ్. వాళ్ళు ఎందుకు క్లోజ్ చేయలేకపోయారంటే రజత్ పతిదార్ క్యాచ్లు చాలానే డ్రాప్ చేశారు. మనం మాట్లాడుకున్న బ్యాటిల్స్ వర్ దేర్. నూర్ అహ్మద్ వర్సెస్ పతిదార్. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఖలీల్ అహ్మద్ రజత్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అలాగే ఒక షాట్ అనేది కొంచెం నోమెన్స్ ల్యాండ్లో పడింది. అండ్ జడేజా బౌలింగ్లో దీపక్ కూడా ఒక సిట్టర్ డ్రాప్ చేశాడు. రజత్ వాజ్ 17 ఆ టైంలో. అక్కడ క్యాచ్ పట్టుంటే 197 వచ్చేది కాదు, ప్రాబ్లీ 160 దాకా వచ్చేది. చెన్నై వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే చెన్నైస్ బ్యాటింగ్ యూనిట్, ఈ ఒక బ్యాటింగ్ యూనిట్ తీసుకుంటే అఫ్ కోర్స్ అందులో కాన్వే వచ్చి అందులో వేరే వాళ్ళు ఎవరైనా వస్తే దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈ యొక్క బ్యాటింగ్ యూనిట్ 165, 170 చేసే బ్యాటింగ్ యూనిట్, కానీ అంతకన్నా ఎక్కువ వెళ్ళిందంటే ప్రెషర్లో ఉండే బ్యాటింగ్ యూనిట్. అక్కడ యూ హ్యాడ్ టు టేక్ రజత్ పతిదార్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. అదే మాట్లాడుకున్నాం. మిడిల్ ఓవర్స్లో అతను ఆడాడంటే కనుక అది టార్గెట్ ఎక్కడికో వెళ్తుందని. అదే జరిగింది. ఇన్ ది ఎండ్ పతిరానా వచ్చి అతను వికెట్ తీసినా కూడా ఇట్ వాస్ టూ లేట్ అనిపించింది నాకు. సరే లాస్ట్లో కూడా 180 దాకా రెస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది. టిమ్ డేవిడ్ వచ్చాడు, 22 of 8 balls కొట్టాడు. అన్ని బౌండరీలోనే వచ్చాయి. ఇవాళ క్వశ్చన్ అడిగా వీడియోలో, ఆర్సీబీ ఏమైనా బెథెల్ నడిస్తారా ఇఫ్ ఈస్ ఫిట్? ఎందుకంటే కొంచెం స్పిన్నింగ్ ఆప్షన్ ఉంటుంది డేవిడ్ ప్లేస్లో అని. కొంతమంది నో అన్నారు, కొంతమంది చేస్తున్నారు. దట్ వాజ్ ఎ క్వశ్చన్, దట్ వాజ్ నాట్ అన్ ఒపీనియన్. కానీ డేవిడ్ వచ్చి 22 runs ఇచ్చి లాస్ట్లో ఆర్సీబీకి కావాల్సిన జోష్ ఇచ్చాడు. ఆ జోష్ అందుకున్న జాష్ 2 వికెట్లు తీసి పంపించేశాడు. సెకండ్ బ్యాటిల్ దట్ వి స్పోక్ అబౌట్ వాజ్ జాష్ హేజల్వుడ్ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్. ఆ బ్యాటిల్లో రుతురాజ్ 4 balls ఆడాడు, అవుట్ అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ 197 లాంటి టార్గెట్లో ఇఫ్ హీ గెట్స్ అవుట్ ఎర్లీ, చెన్నై సూపర్ కింగ్స్ ఇస్ గాన్. ఎందుకంటే ఫాస్ట్గా యాక్సలరేట్ చేస్తూ ఆడగలిగే ఏకైక ప్లేయర్ ఆ టాప్ 4లో ఈస్ రుతురాజ్ గైక్వాడ్. రచిన్ విల్ ప్లే నార్మల్ గేమ్, ఒక 130, 135 స్ట్రైక్ రేట్తో ఆడతాడు. రుతురాజ్ కింద యాక్సలరేట్ టు 170 స్ట్రైక్ రేట్. అదే కావాలి చెన్నైకి. అది కుదరలా. త్రిపాఠి అవుట్ అయిపోయాడు, స్టార్టింగ్లో పంపించారు. ఆ తర్వాత రుతురాజ్ అవుట్ అయిపోయాడు. బాల్ వాజ్ స్టిక్కింగ్ అరౌండ్ అన్నాడు. స్టిక్కింగ్ అరౌండ్ అంటే పడిన తర్వాత గ్రిప్ అవడం, పడిన తర్వాత మూవ్మెంట్ అనేది ఆఫ్ ద సీమ్ రావడం, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అవడం, అవన్నీ రావడం, అది ఎక్స్ట్రాక్ట్ చేసే విధంగా జాష్ హేజల్వుడ్ బౌలింగ్ వేసాడు.
కోల్కతాకి అగేన్స్ట్ గాను బాగా బౌలింగ్ వేసాడు. చాలా మంది అతని డాట్ బాల్స్ గురించి మాట్లాడతారు, కానీ ద ఇనిషియల్ 2 overs స్పెల్ వాజ్ ద గేమ్ చేంజర్ నా దృష్టిలో. అండ్ దెన్ ఇవాళ మళ్ళీ ఆ ఓవర్లో వెరీ టుక్ 2 wickets, అద్భుతమైన రీతిలో వర్కౌట్ అయింది. అతనికి తోడు భూవీ ఆడాడు. జాష్ హేజల్వుడ్డే కష్టం రా అంటే భూవీ వచ్చాడు. భూవీ వచ్చి దీపక్ కూడా వికెట్ తీశాడు. అండ్ దెన్ నెవర్ రియల్లీ గాట్ గోయింగ్. సిఎస్కే అయిపోయింది అక్కడి నుంచి. మీ స్కోర్ దాదాపు 10 runs per over కొట్టాలనుకుంటూ ఉన్నప్పుడు పవర్ ప్లేలో మీ రన్ రేట్ 5 కూడా లేదు. 10 overs మార్క్ దగ్గరే మీ రన్ రేట్ 6 దాకా వచ్చింది. అక్కడికే మీకు 4 wickets పోయాయి. ఆ తర్వాత మీకు ఇంకో 2 wickets పోయాయి. అండ్ లుక్ ఎట్ ద బౌలింగ్ చేంజెస్. మీకు భూవీ 3 overs వేసాడు, తర్వాత దయాల్ 6th over వేసాడు. దెన్ ఇమీడియట్గా సుయేష్ వచ్చాడు, లివింగ్స్టన్ కూడా వచ్చాడు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి దయాల్ని చాలా బాగా వాడుకున్నాడు. దయాల్ వచ్చి ఒకే ఓవర్లో రచిన్ని, దూబేని ఇద్దరిని అవుట్ చేశాడు. ఇద్దరిని అవుట్ చేశాడు. సో ఈ చేంజెస్ అనేవి చాలా బాగా నుంచి వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే రజత్ ద బ్యాటర్ వాజ్ ఇంప్రెసివ్. డ్రాప్ ఛాన్సెస్ చెన్నైకి బాగా ఇబ్బందులు క్రియేట్ చేసాయి. రజత్ ద క్యాప్టెన్ వాజ్ ఈవెన్ మోర్ ఇంప్రెసివ్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆ ఇంటెంటే చూపించలేకపోయారు. సో ఇట్ క్లియర్లీ లుక్ దట్ 197 స్కోర్ చూసాగానే రుతురాజ్కి వికెట్ పడంగానే ఇంక అయిపోయింది అనుకున్నారు. అయిపోయింది, ఇంకా గోల్ అయిపోయింది, మనం ఏం చేయలేము ఇంకా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. నో బ్యాట్స్మెన్ యాక్చువల్లీ క్లిక్డ్. హుడ్డా పోయాడు, మీకు త్రిపాఠి అండ్ అలాగే రుతురాజ్ ఎలాగో పోయారు, దీపక్ హుడ్డా కూడా పోయాడు. అండ్ దెన్ శామ్ కరణ్ వచ్చాడు, అతను పోయాడు. శామ్ కరణ్ ఫస్ట్ 3 overs బాగానే వేసాడు, కానీ ఫస్ట్ 2 overs బాగా వేసినాడు, లాస్ట్ ఓవర్ బాగా రన్స్ ఇచ్చాడు. సో శామ్ కరణ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఈ విషయంలో సిఎస్కే కాల్ తీసుకుంటారా? వేర్ దగ్గర గెట్ ఇన్ ఎక్స్ట్రా బ్యాటర్, ఓ అన్షుల్ కాంబోజ్ లాంటి వాళ్ళని లోపల తీసుకొచ్చి ఇంకొంచెం బెటర్ సెటప్ అనేది తెచ్చుకుంటారు, ఎస్పెషల్లీ ఇన్ ది అవే గేమ్స్ అనేది చూడాల్సిన అంశం. పతిరానా కూడా బాగా రన్స్ కెళ్ళాడు, బట్ ఇన్ ది ఎండ్ ఈ కేమ్ అండ్ కవర్డ్ థింగ్స్ వెల్. సో అతనికి ఏమైనా అవకాశం ఉండొచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ అ టాపిక్ ఆఫ్ డిస్కషన్. దీపక్ కూడా అద్భుతమైన అవకాశం నంబర్ 4లో ఆడడం, బట్ 2 మ్యాచ్ల్లో కూడా అతను సరైన ఇంపాక్ట్ అనేది చూపించలేకపోయాడు. ఇవాళ అఫ్కోర్స్ ఈ ఫేస్ ఎ వెరీ గుడ్ డెలివరీ ఫ్రమ్ భువనేశ్వర్ కుమార్. సో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా మ్యాగ్నిఫై చేసే విధంగా ఆర్సీబీ చూపించింది. అండ్ 2 victories, వాళ్ళకి లాస్ట్ విక్టరీ గురించి ఆర్సీబీ వాళ్ళు ఇప్పటికీ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ విక్టరీ ఇంకా వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే 18 years తర్వాత చెపాక్లో గెలిచారు, 2 away games గెలిచారు. ఆర్గ్యుబుల్లీ ఎవరన్నా కూడా మీరు షెడ్యూల్ చూసేసరికి అవే గేమ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఇదేంట్రా అనే ఆలోచనలో ఉంటారు. ఆర్సీబీ అవే గేమ్స్ స్టార్ట్ చేసి గెలిచింది. వాళ్ళ రియల్ టెస్ట్ యాక్చువల్గా చిన్నస్వామిలో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ వాళ్ళ రికార్డ్ బాగాలేదు. సో దట్ ఈస్ వేర్ ఈ బౌలింగ్ రిసోర్సెస్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ ఉందో, భువీ, హేజల్వుడ్, యష్ దయాల్, సుయేష్ శర్మ వీళ్ళ మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుందో అవి బాగా వర్కౌట్ అవ్వాలని చెప్పేసి ఆర్సీబీ కోరుకుంటారు. అండ్ ఈ 2 victories అనేవి వాళ్ళ కాన్ఫిడెన్స్ని తారాస్థాయికి తీసుకెళ్తాయి, విచ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దెమ్. సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే కనుక, ఇఫ్ ధోని ఈజ్ బ్యాటింగ్ అట్ number 9, అది చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు దాకా ఎవరు హిట్టర్ లేరు. ధోని బ్యాటింగ్ మీద ధోనికే నమ్మకం లేదని డౌట్లు వస్తూ ఉన్నాయి. మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి కొట్టడం అనేది ఓన్లీ నెట్ రన్ రేట్ కొంచెం కాపాడుకునే విధంగానే చర్యలు ఉంటాయి, కానీ మ్యాచ్ గెలిచే విధంగా ధోని బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ లేదు అంటే కనుక ఇట్స్ అ సీరియస్ ఇష్యూ సిఎస్కేకి. అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ధోని రాగానే స్లిప్ షార్ట్ లెగ్ కూడా పెట్టి రజత్ పతి దర్ వెరీ ఇంప్రెసివ్ దేర్. లాస్ట్ ఓవర్ మళ్ళీ ఫాస్ట్ బౌలర్ వేస్తే కొడతాడు ధోని అని చెప్పి కృణాల్ పాండ్యాని తీసుకొచ్చాడు. నేను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నా, నా ఫేవరెట్ బౌలర్ రాలేదేంటి, వేయలేదేంటి అని. 2 ఇసిరాడు, 2 బౌన్సర్లు టకటకా పడ్డాయి, ధోనికే పడ్డాయి. అందులో ఒకటి వదిలేసాడు, ఒకటి పుల్ షాట్ 4 కొట్టాడు, 2 టవరింగ్ 6s కొట్టాడు. ఏదో చెన్నై కుర్రాడు కొంచెం వాళ్ళ కన్నీళ్ళు ఏదో తుడిచే ప్రయత్నం చేశాడు. బట్ 50 run మార్జిన్తో విక్టరీ రావడం అనేది ఇట్స్ అ హ్యూజ్ విక్టరీ ఆర్సీబీకి. ఇట్ ఈస్ టూ అర్లీ టు సే ఇదేమన్నా ఒక సీజన్ థ్రెటనింగ్ డిఫీట్ అవుతుందా చెన్నైకి, రన్ రేట్లు వచ్చేసి వాళ్ళు ముందుకు వెళ్ళలేరా అని చెప్పడానికి ఇట్స్ టూ అర్లీ టు సే. ఎందుకంటే జస్ట్ దేర్ సెకండ్ మ్యాచ్, అండ్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకా 12 మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉంది. ఆ 12 మ్యాచ్లో 7 గెలిచినా చాలు, దే విల్ బీ ఇన్ దట్ రేస్ ఫర్ ప్లే ఆఫ్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే చెప్పడానికి లేదు. బట్ దే ఆర్ బ్యాటింగ్ డెఫినెట్లీ 170 పైకి వెళ్ళిందంటే కనుక చేజ్ చేయలేని బ్యాటింగ్. దేర్ బ్యాటింగ్ కంప్లీట్గా రుతురాజ్ గైక్వాడ్ యాక్సలరేషన్ మీద డిపెండ్ అయ్యే బ్యాటింగ్ అన్నట్టుగా మాత్రం ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో చెపాక్లో ఏం చేయాలో క్లియర్ ఇండికేషన్ అనేది వచ్చింది. వేరే టీమ్స్ ఎవరైతే చెపాక్కి ట్రావెల్ అవుతున్నారో, సో ఇట్ ఈస్ ఆ ఫోర్ట్రెస్ కొంచెం థ్రెటనింగ్గా ఉంటుంది అని ఆర్సీబీ విక్టరీ అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసింది. దెర్ ఆర్ లాట్ మోర్ పాజిటివ్స్ యాక్చువల్గా ఆర్సీబీకి చెప్పాలంటే. సుయేష్ బౌలింగ్ వేసిన విధానం, లివింగ్స్టన్ నుంచి బౌలింగ్ రావడం, అప్పటికే ఇనిషియల్గా వికెట్లు పడ్డాయి. ద మ్యాచ్ వాజ్ యాక్చువల్లీ సీల్డ్ ఇన్ పవర్ ప్లే. హేజల్వుడ్, భువీ బౌలింగ్ అక్కడే సీల్ అయిపోయింది, అది కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఎవ్రీథింగ్ వెల్ డన్ ఫర్ ఆర్సీబీ, నథింగ్ గోయింగ్ ఫర్ సిఎస్కే. ఈ మ్యాచ్లో డ్రాప్ క్యాచెస్ అలానే రాహుల్ త్రిపాఠి పాపం గట్టిగా ట్రై చేశాడు, క్యాచ్ కుదరలా. బట్ అక్కడ క్యాచ్లు పట్టుంటే 160, 165 గేమ్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. బట్ అలాగే ఉంటాయి, మీ దగ్గర మంచి బౌలర్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ క్యాచెస్, అదర్వైజ్ బ్యాటర్స్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. ఓవరాల్ ఫెంటాస్టిక్
గేమ్ ఫర్ ఆర్సీబీ, బోరింగ్ గేమ్ టు వాచ్ ప్రాబబ్లీ. కొంతమందికి ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం ఆడుతున్నారు అట్లా అనిపించి ఉండొచ్చు న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ డెఫినెట్లీ దే షుడ్ బి ఎంజాయింగ్. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే ఇప్పటిదాకా జరిగిన 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ద ఫేవరెట్స్ ఆఫ్ వన్. 6 మ్యాచెస్లో ఓన్లీ ఎల్ఎస్జీ అండ్ ఆర్సీబీ హు ఆర్ నాట్ ది ఫేవరెట్స్. ఈ 2 మ్యాచ్ల్లో దే వర్ నాట్ ది ఫేవరెట్స్, వాళ్ళు గెలిచారు. సో ఈ పందా అనేది నెక్స్ట్ 2-3 మ్యాచ్లు కూడా కంటిన్యూ అవుతుందా, లేదంటే మళ్ళీ ఫేవరెట్సే పుంజుకొని గెలుస్తారా? దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. దాని గురించి మనం రీక్యాప్ 2లో మాట్లాడుకుందాం. మండే వస్తుంది ఆ వీడియో. టిల్ దెన్